ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. నిన్న తుది విడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కన్యాకుమారి చేరుకున్న ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకున్నారు. అక్కడ వివేకానందుడి విగ్రహం ఎదుట ధ్యాన ముద్రలోకి వెళ్లారు ప్రధాని మోదీ. దాదాపు 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు ప్రధాని. గతంలో స్వామి వివేకానందుడు ఎక్కడైతే ధ్యానం చేశారో అక్కడే మోదీ ధ్యానంలో చేస్తున్నారు. వివేకానందుడి విగ్రహం ఎదుట కూర్చొని ధ్యాన ముద్రలో నిమగ్నమయ్యారు ప్రధాని. ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. నిన్న తుది విడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కన్యాకుమారి చేరుకున్న ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకున్నారు. అక్కడ వివేకానందుడి విగ్రహం ఎదుట ధ్యాన ముద్రలోకి వెళ్లారు. దాదాపు 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు ప్రధాని. గతంలో స్వామి వివేకానందుడు ఎక్కడైతే ధ్యానం చేశారో అక్కడే మోదీ ధ్యానంలో చేస్తున్నారు. వివేకానందుడి విగ్రహం ఎదుట కూర్చొని ధ్యాన ముద్రలో నిమగ్నమయ్యారు ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. నిన్న తుది విడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కన్యాకుమారి చేరుకున్న ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకున్నారు. అక్కడ వివేకానందుడి విగ్రహం ఎదుట ధ్యాన ముద్రలోకి వెళ్లారు ప్రధాని మోదీ. దాదాపు 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు ప్రధాని. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. మొత్తానికి ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రధానమంత్రి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ధ్యాన ముద్రలోకి వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఈ తుది విడత ఎన్నికల ప్రచారం ఉందో అది ముగించుకున్న తర్వాత గురువారం సాయంత్రమే నిన్న తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ భగవతి అమ్మన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కడ ఉన్నటువంటి ధ్యాన మండపం ఏదైతే ఉందో ఆ ధ్యాన మండపంలో మోడీ ధ్యానాన్ని ప్రారంభించారు. దానికి మనం చూడొచ్చు, దేశం మొత్తం కూడా ఆధ్యాత్మికతంగా ఉండాలి, యోగా ఉండాలి, మెడిటేషన్ ఉండాలి, దేశం మొత్తం కూడా ధ్యానం చేయాలి, మెడిటేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిసారి కూడా. సో ఇట్లా నేపథ్యంలో ఆయన ధ్యానాన్ని మొదలు పెట్టారు. జూన్ 1వ తేదీ అంటే రేపు సాయంత్రం వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడిటేషన్ లోనే కొనసాగబోతున్నారు. ఇక 45 గంటల పాటు అక్కడే ధ్యానం చేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ. ఈ కాల పరిమితి ఏదైతే ఉందో అంటే ఈ వ్యవధిలో రాత్రి కూడా వివేకానంద రాక్ మెమోరియల్ లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బస చేయబోతున్నారు. గురువారం నుండి శనివారం వరకు అంటే నిన్నటి నుండి రేపటి వరకు కూడా ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దాదాపు 2000 మంది భద్రతా సిబ్బందిని కూడా ప్రధానమంత్రి మోడీ సెక్యూరిటీ కోసం ఇప్పటికే కేంద్ర బలగాల్ని కూడా రంగంలోకి దింపారు. అండ్ ఇంకోటి ఏంటంటే కన్యాకుమారి ఒక సముద్ర తీర ప్రాంతం కాబట్టి అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అట్లాగే నేవీ కూడా చాలా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నాయి. మెడిటేషన్ ఘట్టం ఏదైతే ఉందో ఈ ఘట్టం నేపథ్యంలో అక్కడ పర్యాటకులు కూడా అనుమతించట్లేదు. ఆల్సో బీచ్ లోకి బోట్లను కూడా ప్రైవేట్ బోట్స్ ఏవైతే ఉంటాయి ఆ బోట్లను కూడా అనుమతించట్లేదు. అంటే నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిసారి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్తూ ఉంటారు. 2019లో కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అప్పుడు కూడా లోక్సభ ఎన్నికల ప్రచారం అయిన తర్వాత మోడీ కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు చాలా. 2014లో కూడా ఇదే రిపీట్ అయిందంటే 2014లో కూడా ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు ప్రతాప్గఢ్ సందర్శించారు. అయితే 48 గంటల మెడిటేషన్ పేరుతోటి ప్రధానమంత్రి మోడీ ప్రచారం కోసం ఆరాటపడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. కానీ ఏదేమైనా ఎన్నికల ప్రచారం తర్వాత ఇట్లాంటి మెడిటేషన్లు చేసి ప్రచారం చేయించాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రికి భారతీయ జనతా పార్టీ కొట్టిపారేస్తున్నారు. సో ఏదేమైనా కానీ అయితే ఇప్పటికే ఈ మెడిటేషన్ దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా అండ్ ఇంతకాలం దరిదాపు 200కు పైగా సభలు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా పాల్గొని ప్రసంగించారు, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాటన్నింటి నుంచి ఒక రిలాక్సేషన్ అంటే ఒక ధ్యానంలోకి వెళ్ళడం, ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళడం ప్రధానమంత్రి ప్రతిసారి కూడా ఈ ఘట్టాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ప్రధానమంత్రి మోడీ మెడిటేషన్ ఘట్టాన్ని ప్రసారం చేయొచ్చు అంటూ కూడా అటు మీడియాకు నిబంధనలు
చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరుతోంది. బట్ ఇప్పటివరకు కూడా ప్రతిసారి కూడా మోడీ ఎప్పుడైతే ఈ మెడిటేషన్ గట్ట ఉంటుంది, మెడిటేషన్ చేస్తున్నటువంటి క్రమం ఉంటుంది, అది మీడియాలో పబ్లిక్ అవుతా ఉంటుంది. బట్ ఇది పబ్లిక్ స్టంట్ లాగా చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ. అట్లాంటి అవకాశం కల్పించడంతో అటు కూడా కాంగ్రెస్ పార్టీ అటు ఈసీని కూడా కోరుతోంది. బట్ ఏదేమైనా కానీ ప్రధానమంత్రి మోడీ 2014లో ఎట్లా అయితే ఆ రోజు ప్రతాప్గఢ్ సందర్శించి మెడిటేషన్ చేశారు, ఆ తర్వాత 2019లో కూడా ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు. సో ఈసారి మాత్రం వివేకానంద మెమోరియల్ అక్కడ మెమోరియల్ చేరుకున్నారు. అక్కడ నిన్నటి నుంచి కూడా ధ్యానముద్రలో ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం కూడా అక్కడే బస చేయనున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడిటేషన్ కొనసాగబోతోంది. సో దీనికి సంబంధించి అంటే నిజానికి ప్రధానమంత్రి పైన ఒక ఆధ్యాత్మిక భావన మెడిటేషన్ అన్నట్టుగా ఉంటా ఉంది. ప్రతి ఒక్కరి అంటే ఆ దేశం అంతా కూడా ధ్యానంలో ఉండాలి, ధ్యానముద్రలోకి వెళ్ళాలని చాలా సందర్భాలు ఉంటారు. ఇలా నేపథ్యంలో ఎన్నికల ప్రచారం తర్వాత ఈరోజు ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ఈ మెడిటేషన్ ఉందో అది నిజానికి దేశవ్యాప్తంగా కూడా అన్ని మీడియాలో వివరించడం కాబోతుంది. బట్ దీన్ని ప్రచారం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈసీని కోరుతుంది. బట్ ఏదేమైనా 2014, 2019 ఎన్నికల తర్వాత ఈసారి 2024లో జరగబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగిస్తుంది. అబ్కీ బార్ 400 పార్ అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఖచ్చితంగా ఈసారి నిజం చేసుకుంటాం అంటూ కూడా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా కమెంట్లు కూడా చేస్తుంది. ఇట్లా నేపథ్యంలో ఏ రాష్ట్రాల్లో ఎట్లాంటి సీట్లు రాబోతున్నాయి, ఎన్నికల చివరి దశ ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఇక 4వ తేదీ రోజు జరగబోతున్నటువంటి ఈ ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. సో రేపు పోలింగ్ జరగబోతోంది. సో రేపు సాయంత్రం వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు సముద్రంలో ఉండబోతున్నారు. ఒకవైపు పోలింగ్, ఇంకోవైపు ధ్యానం, ఈ రెండు సమపాలలో నడుస్తున్నటువంటి క్రమంలో సో ఎట్లా ఉండబోతోంది అనేది కూడా చూడాలి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ప్రధాని మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. నిన్న తుది విడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కన్యాకుమారి చేరుకున్న ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకున్నారు. అక్కడ వివేకానందుడి విగ్రహం ఎదుట ధ్యాన ముద్రలోకి వెళ్లారు ప్రధాని మోదీ. దాదాపు 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు ప్రధాని. గతంలో స్వామి వివేకానందుడు ఎక్కడైతే ధ్యానం చేశారో అక్కడే మోదీ ధ్యానంలో చేస్తున్నారు. వివేకానందుడి విగ్రహం ఎదుట కూర్చొని ధ్యాన ముద్రలో నిమగ్నమయ్యారు ప్రధాని మోదీ.